మహాభారతంలో భీష్మాచార్యుల వారు శరతల్పగతులై ఉన్నప్పుడు పంచపాండవులైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు వచ్చి తాతగారైన భీష్మాచార్యుల వారికి నమస్కరించి, పితామహ, మీరు పెద్దవారు, చాలా అనుభవజ్ఞులు, మీరు కురురాజ్య వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నవారు, రాజ్యాన్ని సుభిక్షంగా ఎలా పరిపాలించాలో, రాజధర్మం అంటే ఏమిటో, ఏ విధులను రాజు నిర్వర్తించవలసి ఉంటుందో మీరు మాకు చెప్పండి అని అడగటంతో ఆ గంగాపుత్రుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఒక ఊరిలో సోమయ్య, రంగమ్మ తన బిడ్డడైన రాముడితో కాశీయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలో చిన్నపిల్లవాడైన రాముడికి ఎంతో దూరం పాదయాత్ర చేసి ప్రయాణించటం వలన, అలసిపోయి ఉండటం వలన గుండెల్లో నొప్పి వచ్చి గుండెలపై చెయ్యి పెట్టుకొని అమ్మా నొప్పి నొప్పి అని బాధతో అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోతాడు. తల్లి తండ్రికి ఏమి చెయ్యాలో తోచదు. చుట్టూ చూస్తారు, ఎవరైనా సహాయం చేస్తారేమోనని. అక్కడ సహాయం చేయడానికి ఎవరూ కనిపించకపోవడంతో వారికి తెలిసిన వైద్యం చేస్తారు. రాముడి అరచేతులు అరికాళ్ళు చల్లగా అవుతూ ఉండటంతో రంగమ్మ తన చేతులతో ఆ అరచేతులు అరికాళ్ళని రుద్ది ఆ రాపిడితో కొంచెం వెచ్చదనాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంది. సోమయ్య బిడ్డడు దాహంతో నాలుకతో పెదాలను తడుపుకోవటం చూసి దాహం వేస్తుందని తలచి అతడి నోటిలో తమ దగ్గర ఉన్న గంగాజలాన్ని కొంచెం కొంచెంగా తాగిస్తూ ఉన్నాడు. కానీ విధివశాత్తు ఆ బిడ్డడు మరణిస్తాడు. ఇద్దరూ బోరున ఏడుస్తారు. అయ్యో, కాశీకి వెళ్దామని ఆ దేవుడి దర్శనం కోసం బయలుదేరితే ఆ దేవుడు ఇంత కఠినంగా నా బిడ్డను తీసుకు వెళ్ళిపోయాడే అని ఎంతో విలపిస్తారు. సాయం సమయం కావస్తుంది. ఇక తమ బిడ్డడు తిరిగి రాడని తమ గుండెను రాయి చేసుకొని ఆ బిడ్డకి అంత్యక్రియలు చేయాలన్న ఉద్దేశంతో ఆ బిడ్డని ఎత్తుకుని కొంత దూరం నడుస్తారు. అక్కడ శ్మశానం కనిపించడంతో ఆ శ్మశానంలో పూడ్చిపెట్టాలని ఉద్దేశంతో మట్టిని తవ్వి గుంతని చేస్తూ ఉంటారు. ఇంతలో అటుగా వెళ్తున్న గద్ద, అయ్యో, మీరు కొత్తవారుగా ఉన్నారే, ఇక్కడికి రాకూడదని తెలీదా ఏమీ మీకు? ఇక్కడ పిశాచాలు తిరుగుతాయి కదా, సాయంత్రం అయిపోతుంది, వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి, మీ బిడ్డ ఎలాగూ బతికిరాడు, మీ ప్రాణాలనైనా కాపాడుకోండి అని గద్ద చెప్తుంది. దానితో సోమయ్య, రంగమ్మ భయంతో వణికిపోతారు. అసలే పిరికివాడైన సోమయ్య, అమ్మో, పిశాచాలు ఉన్నాయట, లే రంగమ్మ, పద, బిడ్డ ఎలాగూ బతికిరాడు, మనం ఇక్కడే ఉన్నామంటే పిశాచాలు పీక్కు తింటాయి, పద, ఏడుస్తూ ఉన్న భార్యను లాక్కొని తీసుకువెళ్ళసాగాడు. ఇంతలో అక్కడికి ఒక గుంటనక్క వస్తుంది. ఆ గుంటనక్క వారితో, అయ్యో, ఎందుకు ఆమెను అలా లాక్కుని తీసుకువెళ్తున్నావు? ఆ గద్ద మాటలు విననవసరం లేదు. నేను ఎంతో కాలంగా ఇక్కడే సంచరిస్తూ ఉన్నాను. మీకు ఏ భయమూ అవసరం లేదు. ఇంకా చీకటి పడలేదు కదా. బిడ్డని అలా వదిలి వెళ్తే అతని ఆత్మ శాంతిస్తుందా? మీ బిడ్డని పూడ్చిపెట్టండి. ఇలా మధ్యలో వదిలి వెళ్ళటం భావ్యమేనా? అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ కన్న కొడుకుని ఇలా వదిలి వెళ్తారా అని గుంటనక్క చెప్తుంది. హలో గద్ద, ఆ జిత్తులు మారి నక్క మాటలు వినకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నిజంగా పిశాచాలు వచ్చాయంటే మిమ్మల్ని తినేస్తాయి, పారిపోండి అని చెప్తుంది. ఆ నక్క, గద్ద మాటలు నమ్మకండి, మీ బిడ్డ ఆత్మ శాంతించదు, ముందు దహన సంస్కారాలు పూర్తి చేయండి అని నక్క చెప్తుంది. వారికి ఎవరి మాటలు వినాలో అర్థం కాదు, ఏమి చేయాలో అర్థం కాని సోమయ్య అంతలో పక్కనే ఒక చితి మండుతూ ఉంటే గబగబ కొన్ని ఎండిన పుల్లలు పక్కన పడి ఉంటే ఆ పుల్లల్ని ఆ బిడ్డ శవంపై పెట్టి ఆ చితి మంటతో ఈ పుల్లల్ని రాజేయటంతో వెంటనే గుప్పున పెద్ద మంట రాచుకుంది. చూస్తుండగానే శవం మొత్తం కాలి బూడిదైపోయింది. ఇక వెంటనే వారిద్దరూ గబగబా తమ దారిన తాము తిరిగి ప్రయాణమయ్యారు. ఓ ధర్మరాజా, నీవు సత్యం తెలిసిన వాడివి కదా, నీవు చెప్పు, ఎందుకు ఆ తండ్రి ఇద్దరి మాటను వినకుండా అలా చితిని పేర్చి కాల్చాడు అని ధర్మరాజుని అడుగుతాడు ఆ భీష్మాచార్యుడు. దానికి ధర్మరాజు, పితామహ, ఇక్కడ గద్ద, గుంటనక్క రెండూ అసత్యాలని చెప్తున్నాయి. గద్ద సాయంకాలం అవుతుంది కాబట్టి
చీకటి సమీపిస్తుంది కనుక చీకట్లో తనకు కళ్ళు కనిపించవు కాబట్టి వీరు కాలయాపన చేయకుండా తొందరగా వెళ్ళిపోతే ఆ శవాన్ని తినవచ్చని వారిని అక్కడి నుంచి పంపివేయాలని చూస్తుంది. అలాగే జిత్తులు మారినక్క ఆ తల్లిదండ్రులు కొంత సమయం అక్కడే ఉండి ఆ శవాన్ని పూడ్చిపెడితే ఈలోపు చీకటి పడుతుంది కాబట్టి గద్ద కళ్ళు కనిపించవు కనుక తన గూటికి వెళ్ళిపోతుంది. ఇక రాత్రికి ఆ గుంతను తవ్వి ఆ శవాన్ని హాయిగా తినవచ్చని ఆ తల్లిదండ్రుల్ని కాదని వీరిద్దరూ గనక వెళ్ళిపోతే గద్ద తనకు ఆహారాన్ని అందనివ్వదని నక్క ఆలోచన. అందుకే తెలివిగా సోమయ్య తన బిడ్డ శవాన్ని కాల్చివేశాడు. ఆ బిడ్డ ఆత్మకి శాంతిని చేకూర్చాడు అని ధర్మరాజు చెప్పడంతో దానికి భీష్ముడు, అవును ధర్మరాజా, ఇలా గుంటనక్క గద్దల్లా మన చుట్టూ ఉన్నవారే తమ స్వార్థం కోసం ఆలోచించి మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. అందుకే ఎవరో చెప్పింది మనం నమ్మకుండా మన స్వంత బుద్ధితో ఎవరు ఎందుకు చెప్తున్నారో 1కి 10 సార్లు ఆలోచన చేసి మనం ఒక అడుగు ముందుకు వేయాలి. మీ బుద్ధితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా మసలుకోండి. మన చుట్టూ మన ఉన్నతిని ఓర్వలేని వారు, సహించలేని వారు ఎంతోమంది ఉంటారు. కపటత్వంతో స్వార్థపూరితమైన ఆలోచనలను మనపై రుద్దాలని చూస్తారు. ఏది మంచో చెడో తెలుసుకోవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది. దాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కూడా మనదే. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.